శివరాత్రి వస్తుంది కదండీ! కాబట్టి శివరాత్రికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనుకుంటున్నారా? మనకి దగ్గరలో ఉన్న ఒక పుణ్యక్షేత్రమైన శివాలయాన్నయితే నేనైతే ఇప్పుడు చూయించబోతున్నాను. మీకు గనక వీలుంటే ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు. మీకెక్కడ దగ్గరగా ఉంటే అక్కడికెళ్ళండి. కానీ కోటప్ప కొండ మాత్రం ఈ శివరాత్రికి చాలా అంటే చాలా బాగా భక్తుల రద్దీతో నిండిపోయి ఉంటుందనమాట. మనకి దగ్గరలో గూడా ఉంటుంది. వీలైతే మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పటికైనా సరే చూడాలి అని అంటూ ఉంటారు కోటప్ప కొండని. కాబట్టి దాని గురించి మనం తెలుసుకుందాం. మనకి చిలకలూరిపేట నుంచి, నరసరావుపేట నుంచి, గుంటూరు నుంచి ఎక్కడి నుంచైనా సరే మనకి బస్సు అవైలబిలిటీ అనేది ఉంది. మనం చిలకలూరిపేట వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే మనం ఆటోలో గానీ, జీబుల్లో కానీ వెళ్ళాల్సొస్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్‌గా గుడి ముందే దింపుతారు. కోటప్ప కొండకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఫస్ట్ వినాయకుడి గుడికైతే వెళ్ళాలి దిగిన తర్వాత. చూస్తున్నారు కదా! నేను చూయించేది వినాయకుని టెంపుల్. ఆ వినాయకుని టెంపుల్ పక్కన చిన్న గోపురంలాగా కనిపిస్తుంది కదా! అదేంటి అంటే మెట్ల మార్గం అనమాట. మనం మెట్ల మీదుగా వెళ్ళొచ్చు. లేదంటే జీప్‌లో కూడా వెళ్ళొచ్చు కొండ మీదకి. మెట్ల మీద వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ పక్కన వినాయకుడి గుడి పక్కన ఉన్న గోపురంలో నుంచయితే మెట్లయితే ఉంటాయి. డైరెక్ట్‌గా మనం వెళ్ళామంటే కొండ మీదకి పైన ఫస్ట్ గొల్లబామ టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. గొల్లబామ టెంపుల్ నుండి మనం శివాలయంలోకైతే వెళ్ళొచ్చనమాట. అదే జీప్‌లో కనుక వెళ్ళాము అంటే ఫస్ట్ మనం శివాలయంలోకి వెళ్తాము. తర్వాత గొల్లబామ టెంపుల్‌లోకైతే వెళ్తాము. ఇక్కడేంటంటే వినాయకుడి గుడి పక్కనే మనం కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కానీ, టెంకాయలు కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం కేశఖండన, వాష్‌రూమ్స్ అన్నీ కూడా అక్కడే కిందనే అన్నీ ఉన్నాయన్నమాట. అస్సలు ఇబ్బంది పడే పనే లేదు. చాలా అంటే చాలా బావుంది. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళినా కానీ అసలు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చాలా అంటే చాలా ఈజీగా అయితే వెళ్ళొచ్చామనమాట. అక్కడ వినాయకుడి గుడి నుంచి మనకు బయటికి రాగాలనే మనకి జీప్ అక్కడే ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఆ ఎంట్రీలోనే ఉంటుంది. అక్కడి నుంచి మనకి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఒక మనిషికైతే. కొండ మీదకి డైరెక్ట్‌గా పైన తీసుకెళ్ళి వదిలిపెడతారనమాట. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకోసం అంటే అక్కడ మనం వెళ్ళే దారిలో పార్క్ గూడా ఉంది. అక్కడైతే నెమళ్ళు, జింకలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ గూడా మన తిరుపతి లాగానే అన్ని చెట్లతో చాలా అంటే చాలా అందంగా ఉందనమాట. మనం వెళ్ళే దారిలోనే మనకి పార్క్ గూడా కనిపిస్తుంది. 2 అయితే ఉన్నాయి. మనం పైనకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడైతే అక్కడ ఆ పార్క్ దగ్గర ఆపమంటే వాళ్ళైతే ఆపుతారు. తర్వాత మనకు అక్కడి నుంచి మళ్ళీ మనకి కొండ మీద నుంచి వచ్చే వాటిల్లో మళ్ళీ మనం ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చనమాట. కోటప్పకొండ గురించయితే చాలా అంటే చాలా విషయాలైతే చెప్తూ ఉంటారు. కోటప్పకొండలో శివుడైతే దక్షిణామూర్తి అవతారంలో కనిపిస్తాడు. మన ఆంధ్రాలోనే అలా కనిపిస్తారు అని చెప్తుంటారు. అసలు కాకులే దూరని కారడవి అన్నట్టుగా ఆ కోటప్పకొండలో కాకులనేవే వాలవు అని చెప్తూ ఉంటారు. ఎందుకోసము అంటే అక్కడ శివుడు చెప్పినట్టుగా చెప్తారనమాట. అంటే గొల్లభామ అనే పార్వతీదేవి తపస్సు చేసేటప్పుడు మహాశివునికి పాలుతోటి అభిషేకం చేయడానికి కొండ మీదకి డైలీ వెళ్తూ ఉండేదంట. అలాగా పాలు తీసుకువెళ్ళే టైంలో కాకి కుండని తనడం వల్ల ఆమె శపించిందంట. అసలు కాకులే ఈ కొండ మీద ఉండకూడదు అని. అప్పుడు మహాశివుడు తథాస్తు అని చెప్పాడంట. అందుకోసం అనేసి కోటప్ప కొండలో అసలు కాకులనేవి మనకు కనిపించవు. చూస్తున్నారు కదా! మనం కొండ మీదకెళ్ళాము. కొండ మీదకి వెళ్ళిన తర్వాత అయితే ఎన్ని కోతులైతే ఉన్నాయో కొండ మీద. అసలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదు. నాన్ స్టాప్‌గా వస్తున్నాయి. నేను చాలా సేపయితే వీడియో తీశాను. ఇంకా వస్తూనే ఉన్నాయి. నేను తర్వాత ఆఫ్ చేశాను. అంటే కొండ ప్రాంతం అవ్వడం వల్ల వచ్చినయో ఏమో తెలీదు. అయితే మాత్రం అవి ఎవ్వరి దగ్గరికి కూడా రావడం లేదు. అసలకి ఎటువంటి హాని చేయడం లేదు. వాటితోనే అవి తిరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి తప్ప అసలు మన దగ్గరికే రావడం లేదసలు. కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని మంకీస్ ఉన్నాయి ఏంటి అనేసి. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. పైన చూస్తున్నారు కదా! అక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి, అట్లా చిన్న కోటేశ్వర స్వామి అనే వాళ్ళైతే ఉన్నారనమాట. చుట్టూరు కొండ ప్రాంతం మనకి 3 కొండలుగైతే కనిపిస్తుంది. 3 కొండలొచ్చేసి త్రిమూర్తులు అనేది చెప్తూ ఉంటారు. నాకైతే చాలా నచ్చింది. మా పిల్లలని కూడా ఏ టెంపుల్‌కి తీసుకెళ్ళినా అసలు వచ్చాము అని అన్నట్లే ఉంటారు తప్ప అంత హ్యాపీగా అయితే వాళ్ళని చూసింది లేదు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటాను. ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళినా సరే అస్సలు గోల చేయరు. కానీ ఈ మహాశివరాత్రికి మాత్రం ఇంకా ఇంకా బావుంటుంది. ప్రభలు కడతారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు.
మీకు కూడా గనక కుదిరితే మాత్రం ఈ మహాశివరాత్రికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ శివరాత్రికి కుదరకపోయినా ఎప్పుడైనా సరే ఒకసారి మాత్రం ట్రై చేయండి వెళ్ళడానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా! అంతా గూడా కొండలతోటి పచ్చగా చెట్లు గానీ, అసలు చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ చెప్పడం కన్నా మీరు వినడం కంటే డైరెక్ట్‌గా వెళ్లి చూస్తే మీరు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద శివుడైతే త్రిశూలం పట్టుకొని ఇంకా అసలు ఎంత బాగున్నాడో. లోపల శివుడిని చూయించడానికి ఏంటంటే కెమెరాస్ అలో లేదు. సో, నేను అందుకని లోపల చూయించలేదు. చుట్టూరు గుడి యొక్క ప్రాంగణం మాత్రం చూయిస్తున్నాను చూడండి. మేము సండే రోజు ఎళ్ళాము. సండే, మండే నార్మల్ డేస్‌లో కూడా భక్తులనేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు. మేము సండే రోజు ఎళ్ళాము. చూస్తున్నారు కదా! చాలా అయితే చాలా మందున్నారనమాట. అట్లా మెట్లెక్కేసేసి కొండ మీదకెళ్ళిన తర్వాత శివాలయం పక్కనే మనకి మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లెక్కేసి మనం పైకెళ్ళామంటే సుబ్రహ్మణ్య స్వామి, చిన్న కోటయ్య స్వామి అయితే ఉంటారు. మీరు వాళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద వినాయకులన్నీ కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలైతే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్ గురించి కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ నిత్య అన్నదానం అయితే ఉంది. మేము సండే రోజు వెళ్ళినా సరే అక్కడ అన్నదానం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీకు శివాలయం పక్కనే కనిపిస్తూ ఉంటుంది. అన్నదానం అని చెప్పేసి రాసుంటుందనమాట. అక్కడ కూడా మీరు ఫుడ్‌కి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. మనకి కొండ కిందనే కొబ్బరికాయలు కానీ అన్నీ కూడా దొరుకుతూనే ఉంటాయి. ఇంకొకటి మన కింద నుంచి మనము పైకి రావాలి కాబట్టి అక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మనము లిఫ్ట్‌లో వెళ్తామనమాట గుడికి. మనం జీప్ దిగి ముందుకు వచ్చిన తర్వాత అక్కడ లిఫ్ట్ అయితే ఉంది. మనం లిఫ్ట్ ఎక్కామంటే మనకి ఫస్ట్ స్టేర్‌లోనే ఉంటుందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ చూడండి మహాశివుడు మాత్రం ఎంత పెద్దగా త్రిశూలం పెట్టుకొని ఎంత బాగున్నారో. అందరైతే ఫోటోస్ తీసుకోవడం. అసలు ఆ శివుడి దగ్గర నుంచి గనక మనం ఇట్లా కిందకి గానీ, చుట్టూ గానీ చూస్తే ఎంత పచ్చగా ఎంత బావుందో ఒకసారి గుడి మొత్తం చూడండి. ఎంత బావుందంటే అంత బావుంది. నాకైతే బాగా నచ్చింది. ఒక్కసారైనా సరే చూడాలి అని ఎప్పటినుంచో చాగంటి కోటేశ్వరరావు కానీ చాలామంది చెప్తూ ఉంటే, అలా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది చెప్పినప్పుడు అనిపిచ్చింది. ఒకసారైనా సరే వెళ్లి చూడాలి అని. అలాగా మేము ఫ్యామిలీతో అయితే వెళ్ళాము, చూసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. చూస్తున్నారు కదా! ఇక్కడ శివుడి వెనకాలనమాట. అన్నీ కూడా కొండలతోటి, చెట్లతోటి చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా మీకు కుదిరినప్పుడు మాత్రం దర్శనం చేసుకొనొస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీకెలా అనిపిచ్చింది కోటప్ప కొండ అనేది? ఒకవేళ నేను చెప్పలేని విషయాలు మీకేమైనా తెలిసి ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నేను గూడా తెలుసుకుంటాను. నాకైతే తెలిసిన వరకైతే మాత్రమే చెప్పాను. మీకేమన్నా తెలిసుంటే మాత్రం అయి చెప్పండి. ఇక్కడ మాత్రం చెప్పాం కదా! జీప్‌లో వచ్చిన తర్వాత అయితే మనం శివుడి దర్శనం అయిపోయిన తర్వాత అయితే గొల్లభామ టెంపుల్‌కైతే వెళ్తాము. కింద నుంచి వచ్చేటప్పుడు మాత్రం గొల్లభామ టెంపుల్ చూసుకున్న తర్వాతనే శివాలయానికైతే వెళ్తామనమాట. ఇప్పుడు మేము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గొల్లభామ అంటే ఆనందవల్లి టెంపుల్‌కైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనము కొండ నుంచి కొంచెం మెట్లయితే దిగాలి. మెట్లు దిగేసేసి వెళ్ళాలనమాట గొల్లభామ టెంపుల్‌కి. ఈమె చాలా అంటే చాలా మంచి భక్తురాలంట. ఈవిడ కోసమే అభిషేకం చేయడానికి వెళ్ళేటప్పుడు ఇంకా తనకి ప్రెగ్నెన్సీ టైంలోనే ఏమో మెట్లు ఎక్కలేకపోతున్నాను అని చెప్పినప్పుడు మహాశివుడే కొండ దిగి వచ్చి అక్కడ వెలిసారని కూడా చెప్తుంటారు. చాలా చాలా అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంత పవర్‌ఫుల్ గాడ్ అయిన వాళ్ళని మనం ఒకసారైనా దర్శనం చేసుకోవాలి కదా! మీరు కూడా వెళ్లి చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.